అస్మద్గురుభ్యో నమః. స్వామి, కొన్ని ఇన్వర్షన్స్ వేరియేషన్స్ చూపెడతాను. ఇది నిరాలంబ వేరియేషన్స్ అయితే కొంచెం నడుము నొప్పి వస్తుంది, సర్వాంగాసనము నాకు. సో 5 to 10 minutes కంటే ఎక్కువ చేయలేము. సో ఇదేంటంటే విపరీత కర్ణి అంటారు. విపరీత కర్ణిలో ఇట్లా ఈ బోల్స్టర్ మీద కూర్చుని ఇలా కాళ్ళు ఎత్తితే లోవర్ బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది. తర్వాత చేతుల్ని ఇట్లా స్ప్రెడ్ చేసి థమ్స్ని ఫ్లోర్ మీద ఆనించాలి. ఆనిస్తే అప్పుడు హార్ట్ ఓపెన్ అవుతుంది అండ్ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఎంతసేపు అయితే అంతసేపు ఉండొచ్చు, నడుముకి సపోర్ట్ ఉంది కాబట్టి. ఇదొక వేరియేషన్. తర్వాత దీని మూలంగా మా యోగా మాస్టర్ చెప్పారు, ఏ రోజు చేస్తారో ఆ రోజు హార్ట్ అటాక్ రాదని చెప్పేసేసి. తర్వాత దీనిదే రెండో వేరియేషన్, ఇట్లా ఒక యోగా బ్రిక్ పెట్టుకోవాలి. బ్రిక్ లేకపోయినా బోల్స్టర్ పెట్టుకున్నా చాలు. ఫస్ట్ ఆబ్వియస్లీ ఏవీ లేకుండా సింపుల్ వేరియేషన్ ఏంటంటే ఇట్లా పడుకోవాలి. పడుకొని రైట్ ఎల్బో ఇలా పెట్టి ఇలా తిరిగి తర్వాత యోగా బ్యాట్ జరుపుకుని ఇట్లా దీన్ని ఊర్ధ్వ ప్రసారిత పదాసన్ అంటారు. 90 degrees. ఇది కూడా ఎంతసేపు అంటే ఎంతసేపు ఉండొచ్చు. ఫీట్ ఇన్నర్ ఎడ్జెస్ ఆఫ్ ద ఫీట్ పైకి వెళ్ళాలి, అవుటర్ ఎడ్జెస్ వన్ సైడ్కి రావాలి. సో దట్ ఫీట్ ప్యారలల్ ఉండాలి దీనికి. ఇది ఊర్ధ్వ ప్రసారిత పదాసన. ఈ ఇన్వర్షన్స్ మూలంగా టాక్సిన్స్ నుంచి రిలీజ్ పొందుతాము. అట్లాగే బ్లడ్ ఫ్లో బాగుంటుంది అండ్ కాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్, వ్యారికోస్ వీన్స్ అండ్ బ్లడ్ ఫ్లో ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. తర్వాత ఇట్లా ఒక బోల్స్టర్ పెట్టచ్చు, లేదంటే ఒక బ్రిక్ పెట్టచ్చు. బ్రిక్ పెడితే ఇట్లా వర్టికల్ బ్రిక్ ఒకటి ఇట్లా యోగా బ్రిక్ పెట్టి దీని ఒకసారి ఇక్కడ రా దగ్గర ఓకే, ఇట్లా వర్టికల్ బ్రిక్ పెట్టి ఇలా బోల్స్టర్ పెట్టి మళ్ళీ ఇందాకట్లాగానే ఇక్కడి నుంచి ఇలా రైట్ సైడ్కి ఇలా కూర్చొని దీని మీద ఇలా ఎల్బో పెట్టి ఇట్లా తిరిగి మళ్ళీ ఈ మ్యాట్ని పట్టుకుని గోడ వైపుకి వెళ్ళాలి. దీన్ని పుల్ చేస్తూ, సో దట్ మొత్తం హిప్స్ నుంచి లెగ్స్ వరకు పైన దీని మీద ఉండాలి. సో ఫీట్ మళ్ళీ మొత్తం రూఫ్కి ప్యారలల్గా ఉండాలి. ఇటు ఇట్లా ఉండకూడదు, స్ట్రైట్గా ఇట్లా ఉండాలి. ఒక్కోసారి ఫీట్ మీద కూడా ఒక బోల్స్టర్ పెడితే అవి కరెక్ట్ ప్యారలల్. అలాగే మళ్ళీ థమ్స్ని ఇట్లా ఆనించేసి పడుకోవచ్చు. ఇట్లా పడుకోవచ్చు, ఇలా పడుకోవచ్చు. ఇలా ఒక 20 minutes పొద్దున, ఒక 10 minutes, లేకపోతే 15 minutes పొద్దున, 15 minutes ఇన్ని కడుపు ఖాళీగా ఉన్నప్పుడు. సో ఇది విపరీత కర్ణి వేరియేషన్. ఇంకొక వేరియేషన్ నేను చేసేది ఏంటంటే 2 బోల్స్టర్స్తో చేస్తాను. అప్పుడు సర్వాంగాసనంకి దగ్గర అవుతుంది ఇది స్వామి. సో ఇప్పుడు ఇది 2 బోల్స్టర్స్ పెట్టుకుని సేమ్ ఇందాకట్లాగానే ఈ బోల్స్టర్ ఎడ్జ్ మీద ఇట్లా రైట్ సైడ్ కూర్చుని ఇలా ఎల్బో పెట్టి స్లోగా ఇలా తిరిగి ఇటుకి ఈ యోగా మ్యాట్ని పట్టుకుని గోడ వైపు లాక్కోవాలి. ఈ కింద ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జారిపోతే మెల్లగా ప్రాక్టీస్ తోటి మొత్తం హిప్స్ నుంచి, లోవర్ బ్యాక్ హిప్స్ నుంచి మొత్తం లెగ్స్ వరకు బాల్ కానుతుంది. ఇప్పుడు ఇక్కడ పిట్ ఆఫ్ ద థ్రోట్, ఇక్కడ కూడా సర్వాంగాసన కండిషన్ వస్తుంది. సో థైరాయిడ్కి కూడా ఇది మంచిది. సో ఇది నెక్స్ట్ వేరియేషన్. తర్వాత సర్వాంగాసనంలో ఇంకొక లాస్ట్ వేరియేషన్ ఏంటంటే ఎప్పుడు దీని నుంచి రిలీజ్ చేసేటప్పుడు మెల్లగా, నేను తొందరగా వచ్చాను కానీ మెల్లగా రావాలి, రైట్ సైడ్కి తిరిగి రావాలి స్వామి. తర్వాత ఇది చైర్ సర్వాంగాసనం అంటారు. ఇది అయ్యంగార్ యోగాలో సపోర్ట్స్ తోటి సపోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అయ్యంగారు. మొదట సపోర్ట్స్తో చేసి ఆ తర్వాత సపోర్ట్స్ అవసరం లేని పరిస్థితి వచ్చినప్పుడు సపోర్ట్స్ లేకుండా చేయగలిగే పరిస్థితి, కానీ సపోర్ట్స్ ఎప్పుడు ఉంటుంది ఉపయోగం. సో ఇదేంటో చేయాలంటే ఇట్లా ఒక యోగా చైర్ మీద ఒక మ్యాట్ వేసుకోవాలి. ఈ కాళ్ళ కానిస్తూ ఒక బోల్స్టర్ హారిజాంటల్గా ఇలా పెట్టాలి. పెట్టి ఇలా ఫస్ట్ ఈ మోకాలు దీని మీద వేసుకుని చైర్ బార్ మీద వేసుకుని కూర్చుని ఇట్లా బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోవాలి మనం
ఈ లోపల ఈ ఎవరినన్నా పట్టుకోమని వచ్చావు బార్స్ని స్టార్టింగ్లో. తర్వాత దగ్గర నాన్న ఒకే సైడ్ నుంచి చూపట్టు. ఈ లోపల బార్స్ని చేతుల లోపల నుంచి ఇట్లా వెళ్ళి వెనక సైడ్ పట్టుకోవాలి. ఇట్లా బార్స్ని పట్టుకున్న తర్వాత కాళ్ళని ఇలా పైన పెట్టుకోవాలి. దీనిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాల్ దగ్గర చేస్తే కాళ్ళు వాల్ మీద పెట్టుకుని ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు. లేదు ఈ పై బార్ మీద కాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా బద్ధ కోణాసనంలో పెట్టుకోవచ్చు, లేదా ఇది యాక్చువల్ పోస్చర్ సర్వాంగాసనం లాగా. దీని మూలంగా నడుము నొప్పి ఉండదు, నడుము లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉంది అండ్ కరెక్ట్ అలైన్మెంట్ కూడా ఉంటుంది. చెస్ట్ కూడా ఇప్పుడు థ్రోట్ దగ్గర చెస్ట్ ఫుల్గా ఓపెన్ అయింది. ఇది ఒక బెనిఫిట్. సో ఈ షోల్డర్స్ అనేవి ఈ బోల్స్టర్ మీద రెస్ట్ అవ్వాలి. సో అందుకని ఆ బోల్స్టర్ని కాళ్ళ కానించి ఉంచితే ఇది ఇలా ఉంటుంది. తర్వాత దీనిలో ఒక వేరియేషన్ నేను ఒకటి డిస్కవర్ చేశాను. ఇదేంటంటే ట్విస్టింగ్ అనమాట. ఇట్లా కాళ్ళని పైన బార్ మీద పెట్టుకుని అటు సైడ్కి తలని రైట్ సైడ్కి తిప్పి మోకాళ్ళని లెఫ్ట్ సైడ్కి. ఇదొక వేరియేషన్. దీని మూలంగా నడుముకి రిలాక్సింగ్ ఉంటుంది. తర్వాత అలాగే ఇక్కడ ఇటు సైడ్కి మళ్ళీ తిరగచ్చు. ఇది లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ చక్కగా పనిచేసి ఇన్వర్షన్స్ మూలంగా అది కూడా ఒక లింఫాటిక్ సిస్టమ్ అంతా, గ్లాండ్యులర్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఎస్పెషలీ కాళ్ళకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు. సో దీనిలో కళ్ళు మూసుకుని ఉజ్జాయి లాంటి బ్రీతింగ్ కూడా చేయొచ్చు, చాలా బ్రీతింగ్ ప్యాటర్న్స్ చేయొచ్చు. కానీ బేసిక్ ఇది స్వామి. తర్వాత దిగేటప్పుడు మెల్లగా దీన్ని ఇట్లా కూడా ఉండి ఇట్లా ఉంటే బ్యాక్ బెండ్ కండిషన్ కూడా ఉంటుంది, ఇది మంచిది. దిగేటప్పుడు మెల్లగా ఇలా స్లైడ్ అయ్యి, ఇది ఇంకొక విపరీతకరణ వేరియేషన్, చైర్ విపరీతకరణ అంటారు. నార్మల్గా ఈ పోస్చర్స్ అన్నీ యోగాభ్యాసం ఆ రోజు చేసిన యోగాసనాలు అన్నిటి తర్వాత చివరగా ఇవి రెస్ట్ఫుల్ పోస్చర్స్ ఇన్వర్షన్స్ చేస్తారు. సో ఇది కూడా విపరీతకరణ వేరియేషనే. కాళ్ళు చైర్ మీద ఉన్నాయి, లోవర్ బ్యాక్ హిప్స్ ఈ బోల్స్టర్ మీద ఉన్నాయి, చేతులలో పెట్టుకుని. ఇది చైర్ విపరీతకరణి వేరియేషన్. తర్వాత లాస్ట్కి ఈ బోల్స్టర్ని మెల్లగా తీసి లోవర్ బ్యాక్ని ఇట్లా ఆనించి చైర్ మీద, చైర్ శవాసన అంటారు దీన్ని. దీనిలో రిలాక్స్ అయ్యి వచ్చేటప్పుడు రిటర్న్ మెల్లగా ఇలా రైట్ తిరిగి ఇక్కడ ఒక నిమిషం ఉండి మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తోటి ఇట్లా పైకి వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుని ఉంటే ఇలా బోల్స్టర్ని తీసుకుని చివరికి మళ్ళీ ప్రేయర్ పొజిషన్, ధ్యానం పొజిషన్లోకి వచ్చేస్తాం. టు ఎండ్ ది క్లాస్. స్టార్టింగ్ ఇలా చేస్తాం, ఎండింగ్ ఇది. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. స్వామి జై శ్రీమన్నారాయణ.